ప్రస్తుతం బాలుడు భగభగలకు బ్రేక్ ఇచ్చాడు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు వాతావరణ శాఖ దేశ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. అదేంటంటే నైరుతి రుతుపవనాలు అనుకున్న దానికంటే ముందుగానే రాబోతున్నాయి. ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు. దక్షిణ అండమాన్ సముద్రానికి చేరుకోబోతున్నాయని ప్రకటించారు. ఎండలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు నైరుతి రుతుపవనాల విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు మే 22కు బదులు మే 19నే దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలను తాకనుందని వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 1కి అటు ఇటుగా అంటే ఇంకొన్ని రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని, జులై 15 నాటికి దేశవ్యాప్తంగా వర్షాల ప్రభావం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. జూన్, సెప్టెంబర్ మధ్య వచ్చే వర్షాకాలం దేశానికి చాలా ముఖ్యం. గతేడాది జూన్ 2వ వారం వరకు నైరుతి రుతుపవనాలు ఎల్ నినోనే ఇందుకు కారణం. కానీ ఇప్పుడు జూన్ 1 నాటికే అంటే సాధారణ సమయానికే నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతుండడం గుడ్ న్యూస్. కాగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుందని ఐఎండీ గత నెలలో వెల్లడించింది. ఎల్పీఏలో 106% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక నైరుతి రుతుపవనాల కదలికలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటామని ఐఎండీ తెలిపింది. మే నెల చివరిలో వెలువడే అప్డేట్స్ చాలా కీలకంగా మారనుందని, దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షాలు ఎలా ఉంటాయో ఓ క్లారిటీ వస్తుంది. అయితే 1971, 2020 వరకు ఎల్పీఏ 87 సెంటీమీటర్లుగా ఉంది. గతేడాది రుతుపవనాల ప్రభావం సాధారణం కన్నా తక్కువగా నమోదైంది. ఎల్పీఏలో 94.4% నమోదు చేసింది. మరోవైపు రానున్న 5 రోజుల్లో మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్, మధ్య మహారాష్ట్ర, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఈ ప్రాంతంలో కనిపిస్తున్న అల్పపీడన ద్రోణి ఇందుకు కారణమని వివరించింది. వాతావరణ శాఖ చేస్తున్న ఈ ప్రకటనతో రైతులు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాది పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయో అని ఎదురు చూస్తున్నారు. అలాంటి తరుణంలో అధికారులు చల్లని కబురు అందించారు.